వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి మద్రాసి సినిమా అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మీ అందరూ తెలిసింది మన శివకార్తికేయ గారు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అమరన్ తర్వాత అండ్ ఈ మూవీ మనకి దింపడం అయితే జరిగింది. అండ్ అంటే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే ఈ షోకేష్ భయ్య దెబ్బ కొట్టింది ఈసారి. అంటే పర్లేదు అలా చూసేచ్చు అంతే సినిమా. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక 20 నిమిషాలు రే సినిమా ఏదో ఉందరా అన్నట్టు మనకు అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైతే లవ్ స్టోరీ వస్తుందో ఎందుకరా ఇది మాకు అన్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ చూడడానికి బాగుంటుంది, బట్ మనం అక్కడ ఉండడానికి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది థియేటర్లో. ఎందుకంటే మనకి మురుగదాస్ గారు ఈ మూవీ డైరెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మురుగదాస్ గారు సినిమాలు అండ్ రీసెంట్గా అన్ని యావరేజ్గా ఆడుతున్నాయి. తన పాతప్పుడు సినిమాలు చూసుకుంటే దర్బారు ఇవన్నీ నీట్గానే ఉంటాయి. బట్ ఈ మధ్యన వచ్చిన మొన్న ఏదో మనకి హిందీలో సినిమా తీశారు, అదేదో ఆ సినిమా కూడా అంతంత మాత్రాన్ని ఆడింది. బట్ ఈ మూవీ కూడా నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే మనకి ఎంత యాక్షన్ ఉన్నా అక్కడ స్టోరీ గట్ట నీట్గా చూపించకపోతే ఖచ్చితంగా మూవీ నాకు నచ్చదు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ గన్ స్మగ్లింగ్ మొత్తం ఉంటుంది మూవీ అంతా. ఈ గన్ స్మగ్లింగ్ అనేది చాలా సినిమాలు చూస్తాం మనం, ఈ తుపాకీ సినిమాస్ కానీ ఇవన్నీ మనకి గన్ స్మగ్లింగ్ కదా ఉంటాయి అవన్నీ. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో స్టార్ట్ అవ్వడమే ఒక 20 నిమిషాలు మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తారు స్టోరీ పాయింట్ని. తర్వాత లవ్ స్టోరీ ఇరికిస్తారు, తర్వాత సాంగ్ని ఇరికిస్తారు, తర్వాత మళ్ళీ ఇరికిస్తారు ఫస్ట్ హాఫ్లో. అలా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ బాగా చేయలేదు ఫస్ట్ హాఫ్ అయితే, నాకైతే అనిపించింది అలాగా. ఎప్పుడైతే ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుందో టూ గుడ్ ఉంటుంది భయ్య, టూ గుడ్, చాలా బాగుంటుంది ఇంటర్వెల్ సీక్వెన్స్. నేనైతే చెప్తాను అదైతే, ఎందుకంటే అంత బాగుంటుంది. అక్కడికి వచ్చి బీజం కానీ, అక్కడికి వచ్చే సీన్స్ కానీ, అక్కడికి వచ్చే యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి అనిరుద్ధ్ గారు న్యాయం చేశారనిపించింది నాకైతే. అంటే పెద్ద పెద్ద హీరోలు కొట్టినంత కాకపోయినా కొద్దిగా పర్లేదు ఈ మూవీ తగ్గట్టు కొట్టారనిపించింది నాకు. అండ్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్లోకి వెళ్తామో ఏ లాట్ ఆఫ్ యాక్షన్, ఏ లాట్ ఆఫ్ డ్రామా, ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇవన్నీ తీసుకురావడం అయితే జరుగుతుంది. కాకపోతే యాక్షన్ ఈజ్ వర్కౌట్ అయింది. మన హీరో యాక్టింగ్ కూడా మనకైతే ఖచ్చితంగా చాలా బాగుందని చెప్పచ్చు. విలన్ యాక్టింగ్ అయితే అంతంత మాత్రాన్ని అనిపించింది. అంటే పర్లేదు, కానీ తను ఎలా చూపిస్తారంటే అతను ఓడించేవాడు ప్రపంచంలో లేనట్టు చూపిస్తాడు ఫస్ట్ హాఫ్ నుంచి. కాకపోతే లాస్ట్లో మనోడు ఈజీగా చంపేస్తాడు అనమాట. ఇది ఇట్రా ఎలాగైపోయింది ఇట్రా అనిపించింది. హీరో కదా అందుకే చంపేస్తాడు అన్నట్టు అనిపించింది. పక్కడు అలాగ అంటున్నాడు మా ఫ్రెండ్ చూసి, హీరో కదరా చంపేస్తాడు ఇంకా ఆటోమేటిక్ చచ్చిపోతాడు అన్నట్టు చూపిస్తాడు అనమాట. అయితే మరి స్టోరీ ఎలాగెళ్తుందంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అన్ని విధాలుగా తిరిగి మరి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి తీసుకొస్తారు స్టోరీని. ఇదేట్రా బాబు, ఇదే ఎక్కడ తలనొప్పరా బాబు మనకు అనిపిస్తుంది. అసలు ఏ పాయింట్ చూపించాడు, అసలు ఏ పాయింట్ చెప్పాలనుకున్నాడు, అసలు మనం ఏ పాయింట్ గురించి వెళ్ళాము అన్నట్టు మనకు ఒక డౌట్ వస్తుంది అనమాట థియేటర్ నుంచి బయటకు వచ్చింది అదే. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ అయితే ఎటువంటి డోకా లేదు భయ్య, చించి పడేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఒక సీన్ వస్తుంది, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్లో కూడా మన శివకార్తికేయ గారిని డిఫరెంట్ లుక్లో చూపిస్తారనమాట. ఒక యాక్షన్లో వేరేగా, ఇంకో యాక్షన్లో వేరేగా, అన్ని యాక్షన్ ఒకే టైప్లో చూపించారు, డిఫరెంట్ లుక్స్లో చూపిస్తారు. అది చాలా బాగుంటుంది. అది కూడా చూడడానికి అయితే చాలా అంటే సూపర్గా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ విలన్ యాక్టింగ్ కూడా చెప్తారు కదా ఫస్ట్ నుంచి చాలా బాగుంటుంది, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ డూప్ కూడా అన్నట్టు పెట్టేశారు మనకి. అండ్ మెయిన్ వచ్చి హీరోయిన్ ఏమి ఉండదు భయ్య సెకండ్ హాఫ్ నుంచి. అది అరుసుకోవడం వీళ్ళు పేరు పెట్టి అనడం తప్ప తను ఫస్ట్ హాఫ్ వరకు యూజ్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్లో అయితే హీరోయిన్ అయితే ఖతం చేశారనమాట. ఫస్ట్ హాఫ్లో చూసిన కొన్ని క్యారెక్టర్ని సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత డల్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి అనిరుద్ధ్ గారు గుడ్ అన్నట్టు నాకు అనిపించింది. అంటే పర్లేదు, సెకండ్ హాఫ్లో కూడా కొద్ది బీజం ఇంకొద్దిగా పెంచుంటే ఇంకా బాగా పెట్టుంటే బాగుంది అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని క్యారెక్టర్స్ అయితే నాకైతే ఎందుకురా బాగా పెట్టారు అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి మురుగదాస్ గారు కొద్దిగా ఇంకొంచెం బాగా పెట్టుంటే, మైండ్ గట్ట బాగా పెట్టుండి ఇంకా బాగా తీసుంటే బాగానే అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో డెప్త్ ఉంది. అంటే ఆ స్టోరీ పాయింట్ అయితే గన్స్ మైన తీసుకున్న ఆ ఎడ్యుకేషన్ బాగా చేస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా టాప్ నాచ్గా ఉంది. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ మీరు చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి, అంత బాగుంటుంది. ఎందుకంటే బ్రోటల్గా ఉంటుంది యాక్షన్ సీన్స్ చూసినప్పుడు. అమ్మ ఇది ఎలా కోపిసుకుంటున్నారు, చేయలు ఎలా తిప్పించుకుంటున్నారు, మెల్ల ఎలా తిప్పించుకుంటున్నారు అనుకుంటాం. మరి క్లైమాక్స్కి వచ్చిందా మనకి తిప్పేస్తారు అనమాట, అంత ఇదిలో ఉంటుంది. అండ్ ఈ మూవీ అయితే పర్లేదు, వన్ టైం వాచబుల్. యాక్షన్కి మన శివకార్తికేయ గారి యాక్టింగ్కి వెళ్ళాలన్నమాట, ఇంకేం లేదు. అక్కడక్కడ మన అనిరుద్ధ్ గారి బీజం టచ్ అంతే. ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ ఒక 5కి 2.5 ఇస్తాం. ఇది వన్ టైం వాచబుల్. ఎవరైనా శివకార్తికేయ గారి ఫ్యాన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఏ లాట్ ఆఫ్ యాక్షన్ అయితే ఇందులో అయితే మనకి పెట్టుకున్నారు. బట్ కమ్బ్యాక్ మూవీ అయితే కాదు ఈ మూవీ. ఇంకా మంచి ఎవరైతే చూడలేదు వెళ్ళి థియేటర్లో అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పెట్టుకోండి.